మా జోగి గోర్ఖాన్ని ఈ రోజున పోలీసులు అరెస్ట్ చేసాం, మనందరం చూసాం. అయితే కోర్టులో సబ్మిట్ చేసిన తర్వాత ఏం జరుగుతుంది అనేది ఇక కోర్టు వారి మీద, జడ్జి గారి మీద ఆధారపడి ఉంటుందండి. అయితే ఈలోపు వైసీపీలో చాలామంది తొట్టారం బ్యాచ్ ఉంటుంది కదా, ఈ తొట్టారం బ్యాచ్ ఆల్రెడీ ప్రచారం మొదలుపెట్టేసింది. ఏంటంట, కాశీబొగ్గలో జరిగిన తొక్కిసలాటని డైవర్ట్ చేయడానికి జోగి రమేష్ని అరెస్ట్ చేశారండి. కాశీబొగ్గ కేసుని డైవర్ట్ చేయడానికి జోగిని అరెస్ట్ చేశారా, లేదా జోగి రమేష్ అరెస్ట్ని డైవర్ట్ చేయడం కోసం కాశీబొగ్గ ఘటనని వీళ్ళు ప్రచారం చేస్తున్నారా? ఒకసారి మీరు ఈ వీడియో చూడండి. ఆ కాశీబొగ్గ ఘటనలో ఏం జరిగిందో ఎందుకు మేము కంట్రోల్ చేస్తాం. మేము నిలబడితే పోలీసులకి ఏం చెప్పలేదు, అధికారులకి ఏం చెప్పలేదు. ఎందుకు మేము కంట్రోల్ చేస్తాం. మేము నిలబడితే ఒక్కళ్ళు వెళ్ళాలా, ఈ ముగ్గురు వెళ్ళకంటారు అంటే అలాగెళ్తారు. నిన్న అయితే ఇదో ఒక్కసారి వచ్చారయ్యా, ఏ జనం వచ్చి పడిపోయారు. దానికి ఏం చేస్తాం, పోలీసులు ఏం చేస్తారు. నా మాట కూడా వెళ్ళలేదు. వద్దురా వెళ్ళాలా కదా. అక్కడ నిర్వాహకుడు ముగ్గురు కాశీబొగ్గ ఘటనలో వాళ్ళు ఎంతమంది వస్తారని తెలియక పోలీసులకు కానీ లేకపోతే అక్కడ అధికారులకు కానీ ఇన్ఫార్మ్ చేయలేదట. వాళ్ళు తక్కువ మంది అనుకున్నప్పుడు ఎక్కువ మంది వచ్చేసారు, తొక్కిసలాట జరిగింది. దీనిలో పోలీసులకి ఏం సంబంధం, వాళ్ళు ఏం తప్పు చేశారని చెప్పి ఆ నిర్వాహకులు చెప్తున్నారు. ఇక పోలీసులకే సంబంధం లేదని వాళ్ళే చెప్తా ఉంటే దీంట్లో గవర్నమెంట్కి ఏంటి సంబంధం? అక్కడ దురదృష్టకర సంఘటనలు జరుగుతూ ఉంటాయి. దాన్ని డైవర్ట్ చేయాల్సిన అవసరం అసలు గవర్నమెంట్కి ఏంటి? దాన్ని డైవర్ట్ చేయడానికి గవర్నమెంట్ ట్రై చేయట్లేదండి. ఇప్పుడు ఈ గోర్ఖా అన్న ఈ కల్తీ లిక్కర్ కేసులో దొరికిపోయాడు కదా, ఈయన్ని డైవర్ట్ చేయడానికి దానికి లింక్ పెడుతున్నారు. అమ్మాయి తెలివితేటలు అసలు మామూలుగా ఉండవు. కల్తీ లిక్కర్ గురించి ఎప్పుడైతే ఈ కూటమి ప్రభుత్వం పలానా చోట కల్తీ చేస్తున్నారు లిక్కర్లు అని చెప్పి తెలుసుకుని అర్జెంటుగా పట్టుకుని బొక్కలేయండిరా, ఏ పార్టీ కూడా పర్లేదని చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు, పవన్ కళ్యాణ్ గారు ఆదేశాల మేరకు అక్కడ కల్తీ లిక్కర్కి సంబంధించిన గోడౌన్ మీద దాడి చేసి వాళ్ళందరినీ బొక్కలేస్తే ఈ వైసీపీ వాళ్ళు వెంటనే మొదలుపెట్టారు. ఇది తెలుగుదేశం వాళ్ళే చేస్తున్నారు, తెలుగుదేశం వాళ్ళే చేస్తున్నారని 1కి 10, 10కి 100, 100కి 1000 ప్రచారాలు మొదలుపెట్టారండి. వీళ్ళు ఎప్పుడూ అదే చేస్తారు. నేను స్టార్టింగ్ నేను చెప్తున్నాను. నేను ఒక ఎగ్జాంపుల్ కూడా చెప్పాను. పిల్లల్ని ఎత్తుకుపోయి ఒక 50 మంది పిల్లల్ని ఎత్తుకుపోయి ఆర్గాన్స్ అమ్ముకుని చంపేసిన 4 దొంగల్ని ఆ గ్రామ ప్రజలందరూ తరుముకుంటూ వెళ్తే వాళ్ళు ఒక గదిలోకి దూరి తాళం పెట్టుకున్నారట. తాళం పెట్టుకుంటే వాళ్ళని ఎలా బయట తీసుకురావాలో తెలియక పిల్లలను కోల్పోయిన తల్లిదండ్రులు పెట్రోల్ వేసి తగలబెట్టొద్దాం కదా అని ఆ తలుపు గది నుంచి పెట్రోల్ వేస్తే ఆ పెట్రోల్ ఆ దొంగల దగ్గరికి చేరుకుంటుంది. చేరుకునే క్రమంలో పాపం మళ్ళీ తల్లిదండ్రులు పోతే పోన్లేగా ఏదో మనం క్షమిందామా, ఎందుకంటే ఎవడన్నా ఒకటే కదా, పోలీసులకు అప్పగిందాం అని కాస్త ఆలోచిస్తూ మాట్లాడుకుంటున్నారట. ఈ లోపల అవతల నుంచి ఆ దొంగ నాగుడుకులు ఆ వస్తున్న పెట్రోల్ మీద తీసి అగ్గులు వేశారట. ఆ పెట్రోల్ వెనక్కి మండుకుంటూ వచ్చి మొత్తం తల్లిదండ్రులందరూ చచ్చిపోయారు. సేమ్ వైసీపీలో అలాంటి క్రిమినల్ గాళ్ళు ఉన్నారు. తప్పు చేసిన వాళ్ళని మనం శిక్షించకపోతే వాళ్ళు అదే తప్పును మన మీద కేసి మనల్ని తగలబెట్టేస్తారు. వివేకానంద రెడ్డి గారు మర్డర్ విషయంలో ఏం జరిగింది? ఆయన చనిపోయిన వెంటనే అవినాష్ రెడ్డి గారు, జగన్ రెడ్డి గారు, మరో రెడ్డి గారు వీళ్ళందరూ ప్రెస్ మీట్లు పెట్టేసి చంద్రబాబు నాయుడు గారి మీద తోస్తారు. ఎందుకు? ఆ రోజు ఇక ఈ హత్యకి కారణం మీరేరా బాబు, అసలు ఇంత దారుణం జరిగితే దీన్ని గుండుకోవడం ఎందుకు మీరు ప్రచారం చేశారు, మీ సాక్షి మీడియాలో ఎందుకు చెప్పారు, ఎందుకు తీసుకెళ్ళి కప్పెడదామని ట్రై చేశారు, పలానా కొడగల జైలు కంటే అప్పుడే అయిపోయిన కేసు. ఎప్పుడైతే అది ఆలోచించారో అప్పుడు ఉన్న చంద్రబాబు నాయుడు గారు గవర్నమెంట్ తిరిగి చంద్రబాబు నాయుడు గారి మీద తోస్తారు. 1కి 10, 10కి 100 ప్రచారాలు, నారాసుర రక్త చరిత్ర. మళ్ళీ ఆ వివేకానంద రెడ్డి గారి మర్డర్ కోసం మాట్లాడకుండా గ్యాగ్ ఆర్డర్ తెచ్చారు. అంటే తెలుగుదేశం పార్టీ నుంచి ఎవరో ఆ మర్డర్ గురించి మాట్లాడకూడదు, కానీ వైసీపీ వాళ్ళు మాత్రం ఆ మర్డర్ని టీడీపీ మీద వేస్తారు, చంద్రబాబు నాయుడు గారి మీద వేస్తారు. బాబు అసలు వాళ్ళు తెలివితేటలు మామూలుగా ఉండవండి. కల్తీ లిక్కర్ విషయంలో కూడా దొరికిన వెంటనే మొదలుపెట్టారు. 100,000 మంది ఆ పేటీఎం కార్యకర్తలు వచ్చేసి కల్తీ లిక్కర్ అంటే ఇక టీడీపీ చేసింది, చంద్రబాబు నాయుడు గారే దగ్గరుండి కాయతున్నారు అన్నారు. ఇప్పుడు ఏమైంది? అద్దేపల్లి జనార్దన్ రావు అన్న అతన్ని అరెస్ట్ చేశారు. ఈ కల్తీ లిక్కర్ కేసులో ఇతనే ముఖ్యమైనడండి. ఈ జోగి రమేష్ ఆల్రెడీ ఇబ్రహీంపట్నంలో కొంచెం ఓవర్ యాక్షన్ కూడా చేశాడు. నాకు అప్పుడే డౌట్ వచ్చింది, వీళ్ళకి మ్యాటర్ వీక్గా ఉన్నాడు, పబ్లిసిటీ పీక్స్లో ఉంటుంది, వీళ్ళు ఎంత ఓవర్ యాక్షన్ చేస్తున్నారంటే ఖచ్చితంగా వీళ్ళు అయి ఉంటారు అనుకున్నాను నేను. అద్దేపల్లి జనార్దన్ రావుని అరెస్ట్ చేసి ఏట్రా బాబు కథ ఏంటంటే మొత్తం జోగి రమేష్ అండి. మేము 2023 నుంచి 24 మేము ఇది వైసీపీ గవర్నమెంట్లో చాలా హ్యాపీగా చేసుకున్నాం ఈ వ్యాపారాన్ని. మళ్ళీ కూటమి ప్రభుత్వం వచ్చింది కదా అని ఆపేసాం. ఎందుకు వచ్చింది? దొరికిపోతామేమో అని
అప్పుడు జోగి వచ్చి అబ్బాయి చేయండి రా బాబు మీ వెనకాల నేను ఉన్నాను, నేను చూసుకుంటా, ఒకవేళ దొరికిపోతే కూటమి మీద నెట్టేద్దాం, నేను చూసుకుంటానని చెప్పి అతను మాట్లాడాడండి. నేను వాళ్ళ ఇంటికి వెళ్ళాను, నాకు 3 కోట్లు ఇస్తానన్నాడు, నన్ను ఎక్కడ ఏదైతే సౌత్ ఆఫ్రికాలో కూడా వ్యాపారం చేసుకోమన్నాడు, మా మధ్య ఇంకో ట్రాన్సాక్షన్ జరిగి నేను వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు ఇదిగో ఈ సీసీ ఫోటో వెళ్ళిన మొత్తం ఆధారాలు అని చెప్పేశారు. ఆధారాలన్నీ పట్టుకుని వేళ సిట్టోలు పట్టుకెళ్ళి మా గోర్ఖాలను బొక్కలు ఎత్తే ఏట్రా ఓవరాక్షన్ మళ్ళీ. అలా బుద్ధి జ్ఞానం ఉందా మీకు? అతను ఏమన్నా రామకృష్ణ పరమహంస లేదా మహాత్మా గాంధీయా జోగి రమేష్ అంటే? ఎలాంటి క్యారెక్టర్ అవుతుంది? ఒకసారి అతను ఎలాంటి చూపిస్తాను రండి, జస్ట్ మచ్చు తునక. గ్యారంటీ లేని ఈ అనామకులు, వీళ్ళు భవిష్యత్తుకు గ్యారంటీ లేని ఈ అనామకులు, ఈ సచ్చు సన్నాసులు మీ భవిష్యత్తుకే గ్యారంటీ లేదు. ఇదే ఓ మినిస్టర్ మాట్లాడాల్సిన మాటలు ఇవా? అంటే అతని వ్యక్తిత్వం ఎలాంటిదో చూపిస్తున్నాను నేను. కుక్క, పిచ్చి కుక్క, ఇంకొకడు ఉన్నాడు పిచ్చి కుక్క, పిచ్చి కుక్క. ఎవడాడు? పవన్ కళ్యాణ్ అనేవాడు పిచ్చి కుక్క. ఏమయ్యా పవన్ కళ్యాణ్, పిల్లల్ని మార్చడం కాదు, నువ్వు పిల్లల్ని మార్చడం కాదు, ఎన్ని పార్టీలను మార్చావురా బాబు నువ్వు? ఎన్ని పార్టీలు మార్చావు? పిల్లల్ని మారుస్తావు, పార్టీలు మారుస్తావు. మార్చడం అనేది, తార్చడం అనేది ఈ పవన్. ఎంత ఎదవన్నారు, ఎదవ ఎవడన్నా ఉన్నాడంటే ఈ వైసీపీ పార్టీలో టాప్ 10లో ఖచ్చితంగా ఉంటాడు. అంత దారుణమైన మాటలు మాట్లాడేవాడు. మామూలు ఇప్పుడు గతంలో వైసీపీ ప్రభుత్వ హయాంలో వాళ్ళ అధికారంలో ఉన్నప్పుడు చాలా గట్టిగా మాట్లాడేవాడిని. ఈరోజు అతను వాళ్ళ దగ్గర అధికారం లేదు, నేను ఎవరిని ఏమి అంటలేదు, ఎవరిని పర్సనల్గా నేను హేళన చేయట్లేదు, వాళ్ళని సెటైర్ చేయట్లేదు, ఏమి చేయట్లే. ఎందుకంటే మేము అధికారంలో ఉన్నాం, వాళ్ళ బాధ ఏదో వాళ్ళు పడుతూ ఉంటారు. కానీ ఏంటండి నీ మాటలు ఏంటి? ఏంటి అతని వ్యక్తిత్వం ఏంటి? ఇతను అమాయకుడా? వైసీపీ ప్రచారం చెప్తున్నానండి. చంద్రబాబు నాయుడు ఈ రోజు తెల్లవారుజామున నిజంగా ఈ రోజున రాష్ట్ర ప్రజలందరూ కూడా ఒకటే చెప్తా ఉన్నారు, చంద్రబాబు నాయుడిని అరెస్ట్ చేయటం శుభ పరిణామం అని చెప్తాం. ఇన్ని 100 కోట్లు 1000 కోట్లు చూసుకున్న చంద్రబాబు నాయుడు ఈ రోజుకి పాపం పడింది. తప్పనిసరిగా చంద్రబాబు నాయుడు ఓను ఎక్కబోతా ఉన్నాడు, చంద్రబాబు నాయుడు ఒక్కలోకి కూడా వెళ్ళబోతా ఉన్నాడు. చంద్రబాబు నాయుడి నిజ స్వరూపం, అతని అవినీతి మొత్తం కూడా ఈ రోజున బయటకు వచ్చిన పరిస్థితులు మనం చూసాం. చంద్రబాబుని అరెస్ట్ చేయటం, కోర్టులో పెట్టడం, ఈ రోజున 14 రోజుల పాటు చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేసినప్పుడు ఒక్క ఆధారం లేదు, ఒక్క వాంగ్మూలం లేదు. ఆ కేసులో ఉన్న వాళ్ళు ఎవరిగా మేము చంద్రబాబు నాయుడికి డబ్బులు ఇచ్చామని చెప్పింది ఒక్కట్లేదు.